తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు. ఓవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్కి రేవంత్ అన్న రెడీ అవుతున్నాడు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా రేవంత్ అన్న సిద్ధమవుతున్నాడు. వాస్తవానికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోవాలి ఇప్పటికే, కానీ చాలా లేట్ అయిపోయింది. తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఆగస్టులో పెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. కానీ మ్యాక్సిమం ఆగస్టులో కూడా పెట్టకపోవచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇంకాస్త టైం తీసుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి జిహెచ్ఎంసీకి సంబంధించి. కానీ ఎన్నికలు పెడితే ఒక పని అయిపోతుంది, ఎన్నికలు అనేది పూర్తి చేద్దాం అనేది రేవంత్ రెడ్డి ప్లాన్. అందుకే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఈ ఏప్రిల్ నెలలో పెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఈ ఏప్రిల్ లేదా వచ్చే నెల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు త్వరగా పెడదామనేది రేవంత్ రెడ్డి వర్షన్ అట. మరి ఎన్నికలు పెట్టాలంటే అసలు జనాలు కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారా, జనాలు పాజిటివ్గా ఉన్నారా, జనాల వర్షన్ ఏంది? ఇప్పటికిప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయా రావా? ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వెలుగుమాటలకు సంబంధించినటువంటి ఇష్యూ, తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన రైతు భరోసాకు సంబంధించినటువంటి ఇష్యూ, యూరియా భత్తాలకు సంబంధించినటువంటి ఇష్యూ, నిరుద్యోగులకు సంబంధించినటువంటి పంచాయతీ, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రకరకాల పంచాయతీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే కాంగ్రెస్కు అనుకూలంగా ఓట్లు వస్తాయా రావా, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయా రావా, ఏం జరగవచ్చు ఏం కథ అని చెప్పి రేవంత్ అన్న తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. సో రేవంత్ అన్న 33 జిల్లాలు 119 నియోజకవర్గాలలో ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సాధారణంగా ప్రభుత్వం 1 ఇయర్కి ఒకసారి ఇంటెలిజెన్స్ సర్వే తెప్పించుకుంటారు. ఈ నియోజకవర్గంలో ఎట్లుంది, ఆ నియోజకవర్గంలో ఎట్లుంది, మంత్రులు ఎట్లా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎట్లా పనిచేస్తున్నారు, పబ్లిక్ మంత్రుల పైన ఒపీనియన్ ఏంది, పబ్లిక్ ఎమ్మెల్యేల పైన ఒపీనియన్ ఏంది, ముఖ్యమంత్రి పైన ఒపీనియన్ ఏంది, ప్రభుత్వం పైన ఒపీనియన్ ఏంది, అసలు జనాలు ఏమనుకుంటారు బయట అని చెప్పి రకరకాలుగా తెలుసుకుంటారు. తెలుసుకోవడం సర్వసాధారణం కదా ప్రభుత్వాలు. ఆఖరికి ప్రతిపక్ష పార్టీ లీడర్లు కూడా ప్రభుత్వం పైన ఏమైనా కుట్ర చేస్తురా, ప్రభుత్వాన్ని ఏమైనా ఇబ్బంది పెడదామని చూస్తురా, ఏం జరుగుతుందని చెప్పి కొంత రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వం అయినా తెలుసుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే పరిస్థితి ఎట్లుంటుంది అనేది తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నట.